కార్పొరేట్ సెక్టర్ లో జాబ్ కోసం సీరియస్ గా ఉన్న పిల్లలు మాత్రమే ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు. కెరియర్ కోసం సీరియస్ గా లేని వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ ఎత్తుకుంటున్న వాళ్ళు, లేదంటే మధ్యలో స్కిప్ అయిన వాళ్ళు దయచేసి ఇప్పుడు స్కిప్ అయిపోండి. ఇది ఏ మాత్రం మీకు ఎంటర్టైన్మెంట్ ఇప్పించదు. కార్పొరేట్ సెక్టర్ లోని యాజ్ ఎ ఫ్రెషర్ గా మీరు అడుగు పెట్టడానికి నేను 7 జాబ్లు తీసుకుని వచ్చాను ఒకే ఒక్క వీడియోలో. 7 వీడియోస్ చేయాలంటే నాకు డబ్బులు వచ్చేస్తాయి. ఒకే ఒక వీడియోలోని 7 కార్పొరేట్ కంపెనీస్ జాబ్ ఇప్పిస్తా. లింక్ అనేసి మా బొర్ర తిన్నద్దు. ఈ రోజు నుంచి ఫేస్ టు ఫేస్ డ్రైవ్ స్టార్ట్ అయింది కాబట్టి డైరెక్ట్ గా మీరు వాకిన్ అవ్వచ్చు. మీ నియరెస్ట్ లొకేషన్ లోని ఏ కంపెనీలోని ఏ వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం అంతా డీటెయిల్ గా చెప్తాను. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పనికిరాని క్వశ్చన్స్ అడగద్దు. ప్రాపర్ గా మీకు నచ్చిన దానికి స్క్రీన్ షాట్ తీసి అటెండ్ అవ్వండి. ఈ రోజు 27th నుంచి 3వ తారీఖు వరకు కంటిన్యూగా ఉన్నాయి డ్రైవ్స్ కాబట్టి ఏవి మిస్ అవ్వకుండా మీకు నచ్చిన పొజిషన్, లొకేషన్ అండ్ ప్యాకేజ్ కి హ్యాపీగా అప్లై అవ్వండి. నా పేరు అరుణ్ కుమార్ సిన్హా. నేను వైజాగ్ నుంచి మీ అందరి కోసం లాంగ్ షార్ట్ వీడియో, ఫన్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్ అండ్ కెరీర్ కోసం తీసుకుని వస్తుంటాను. 30 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాలెంజ్ జాబ్ ప్రస్తుతానికి కొన్ని కంపెనీస్ పాస్ చేసింది. దాని ద్వారా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రెసెంట్ తేవట్లేదు కాబట్టి రేపటి నుండి అండ్ ఎల్లుండి నుంచి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాజెక్ట్స్ తీసుకుని వస్తాను మీ అందరి కోసమే. దాంతో పాటు చాలా మంది నాకు అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ మాకు కార్పొరేట్ సెక్టర్ లో ఎంఎన్సీలో జాబ్ చేయాలని మాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మాకు ఎవరు రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఆనెస్ట్ చెప్తున్నాను, ఎంఎన్సీ కంపెనీలోని ఇంటర్వ్యూ ఫేస్ అయితే చాలు, ఈజీగా జాబ్ కొట్టచ్చు. కానీ అక్కడ ఒక చాలా మేజర్ ప్రాబ్లం ఏంటంటే నో వన్ విల్ రిఫర్ యూ. ఇన్ఫాక్ట్ మీరు కూడా రేపు కార్పొరేట్ సెక్టర్ లోని ఎవరో రిఫరెన్స్ వల్ల మీరు కార్పొరేట్ సెక్టర్ లో జాబ్ చేస్తే, ఎంఎన్సీలో జాబ్ చేస్తే మీరు కూడా ఒకరికి రిఫరెన్స్ ఇవ్వరు. రీజన్ నేను చెప్తా. మీరు అనొచ్చు కదా, సార్ నేను హార్డ్ వర్కర్ ని, నా రిలేటివ్స్ లోని కొన్ని సోయన్స్ కంపెనీస్ లో ఉన్నారు, మంచి పొజిషన్ లో ఉన్నారు, మంచి ప్యాకేజ్ వాళ్ళది, రిఫరెన్స్ అడిగితే రేపు మాపు దాండి యాత్ర చేస్తున్నారు సార్, రిఫరెన్స్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఒక విషయం చెప్పాలి. కార్పొరేట్ కంపెనీస్ లో ఎలా ఉంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అరుణ్, నేను రామ్ అని ఒక కుర్రోడికి రిఫరెన్స్ ఇచ్చా. నేను కంపెనీలో పనిచేస్తున్నా, సాఫ్ట్వేర్ కంపెనీలోని, సాఫ్ట్వేర్ కాదు ఏదో ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నా, రామ్ అని ఒక అబ్బాయికి రిఫరెన్స్ ఇచ్చా. రాము ట్రైనింగ్ తీసుకున్నాడు, ప్రొవిజన్ పీరియడ్ క్రాస్ చేస్తున్నాడు, ప్రమోషన్ వచ్చింది, మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఆఫ్టర్ 3 years or 4 years or 5 years రామ్ కి ఒకవేళ తన ఏదైనా మిస్టేక్ చేశాడు అనుకో, రామ్ ద్వారా ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, అది ఫీమేల్ హరాస్మెంట్ కానీ, థీఫ్ కేస్ కానీ, ప్రాపర్టీ డ్యామేజ్ కానీ, ఎలాంటిది ఏదైనా కానీ, మిస్యూరియస్ కేసు కానీ రామ్ మీద కంపెనీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటే రామ్ తో పాటు మా జాబ్ కూడా పోతుంది. రిఫర్డ్ బై హూమ్? అరుణ్ కుమార్. ఎస్, అందుకే సొంత రిలేటివ్స్ కూడాను కార్పొరేట్ సెక్టర్స్ లోని జాబ్ రిఫరెన్స్ ఇవ్వరు. ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years కూడాను మీ రిఫరెన్స్ ఇచ్చిన వాడు ఏదో కిరికిరి చేస్తే ఉద్యోగంలో మీ కెరీర్ కిరికిరి అయిపోద్ది. రిఫర్డ్ బై హోమ్, మీరు తప్పు చేస్తే మీ రిఫరెన్స్ ఇచ్చేవాడు కూడాను తప్పు చేస్తాడు అనేసి ఆ ఉద్దేశంతో యథవ మైండ్ సెట్ తోటి జాబ్ మీ ఇద్దరు తీసేస్తారు. అలా కుప్పల మందికి ఇప్పటి వరకు పోయింది. మీకు తెలియని సీక్రెట్ అయితే వెళ్ళి డైరెక్ట్ గా అడగొచ్చు. రిఫరెన్స్ ఇచ్చిన వాడు ఏదైనా ప్రాబ్లం చేస్తే రిఫరెన్స్ వాడికి ఏదైనా ప్రాబ్లం అవుతుందా? రిఫరెన్స్ ఇచ్చిన వాడికి ఏదైనా ప్రాబ్లం అవుతుందా? డెఫినెట్లీ కార్పొరేట్ సెక్టర్ లో ప్రాబ్లం అవుతుంది. ఇది పక్కా కార్పొరేట్ సెక్టర్ లో ప్రాబ్లం అవుతుంది. మేము చూస్తూ ఉంటాం. ఒక హెచ్ఆర్ 10 years బ్యాక్ ఒక అబ్బాయికి జాబ్ ఇప్పించాడు, రిఫరెన్స్ లో జాబ్ ఇప్పించాడు. 10 years వరకు హెచ్ఆర్ చాలా సీనియర్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతే ఆ అబ్బాయి కూడాను తన టాలెంట్ తోటి ఎంత కొంచెం సీనియారిటీ సంపాదించుకున్నాడు 10 years తర్వాత ఏంటో ఆడి బొర్రకు వచ్చిందో, ఆడ పరిస్థితి బాగాలేదు. 1,50,000 ఎంత కాస్ట్ ఒక యాపిల్ ల్యాప్టాప్ తీసుకొని వాడు బ్యాగ్ లో పెట్టడం కెమెరా క్యాప్చర్ చేసింది, అంటే దొంగతనం చేశాడు. మరి ఆడ పరిస్థితి ఎందుకు అలా బ్యాడ్ అయింది? 10 సంవత్సరాలు శుభ్రంగా పనిచేసిన వాడు ఆ క్షణం ఎందుకు అలా చేశాడు ఎవరికి అర్థం కాలే. ల్యాప్టాప్ బ్యాగ్ లోని పెట్టాడు, మాయమైపోయాడు. 3-4 days ఆఫీస్ రాలే, కెమెరాలో తెలిసిపోయింది ఆ మేనేజర్ యాపిల్ ల్యాప్టాప్ ఆ కుర్రోడు తీసుకుని వెళ్ళిపోయాడని. ఆడ జాబ్ తర్వాత పోయింది. రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు ఇతర సీనియర్ హెచ్ఆర్ ఉన్నారు కదా, 10 years బిఫోర్ రిఫరెన్స్ ఇచ్చాడు, ఆడ జాబ్ ముందు పోయింది. ఒకటే అన్నారు, ఆడ దొంగతనం చేశాడు ల్యాప్టాప్, దాంట్లో నీ వాటా ఎంత అని అడిగేశారు. అలాగే ఉంటుంది స్వామి. మీరు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మీరు అనొచ్చు, సార్ మీరు కూడా హెచ్ఆర్ కదా సార్, మీరు రిఫరెన్స్ ఇవ్వచ్చు కదా అని. డార్లింగ్స్, నాకు 70,000 దగ్గర ఉన్నారు సబ్స్క్రైబర్స్. అందులో
ఒక 5-6 వేలు పర్సనల్ గా నేను డైలీ మాట్లాడే డైలీ కనిపించే పర్సనల్ గా 5-6 వేలు జనాలు పక్కన పెడితే మిగతా అందరూ నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం. అందులో ఇంకొక 20,000 మంది నాకు వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యి నాతో డైలీ రెగ్యులర్ గా జాబ్ కోసం డీటెయిల్స్ మాట్లాడుతుంటారు. ఈ 5,000 జనాలు పక్కన పెడితే 20,000 జనాల్లోని ఒక 5,000 ఇంకొక 40,000 40 నుంచి 50,000 జనాల మధ్యలో అట్లీస్ట్ నాకు రిఫరెన్స్ అడుగుతారు. ఒక్క మనిషి ఇంత రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి కార్పొరేట్ సెక్టర్ లో? అందుకే నేను లక్కీ డ్రా తీసా. అలా జాబ్ అందరికి ఇవ్వలేను, అలానే జాబ్ ఇచ్చే కెపాసిటీ ఉండి కూడాను ఒకరికి జాబ్ ఇవ్వకుండా ఉండలేను. అందుకే నేను లక్కీ డ్రా తీసా. కార్పొరేట్ సెక్టర్ లోని పెట్టిస్తా. అది నా కంపెనీ అవ్వచ్చు, నేను పనిచేసే కంపెనీ అవ్వచ్చు, లేదంటే నేను నా ఫ్రెండ్ ఎవరైతే హెచ్ఆర్గా ఉన్నారో నా క్లాస్మేట్స్ వాళ్ళ కంపెనీ అవ్వచ్చు. ఒక కార్పొరేట్ సెక్టర్ లోని జాబ్ ఇప్పిస్తా. అందరికి ఇప్పించడం నాకు చేత కాదు, నా అంత పవర్ కూడా లేదు. ఎలా ఇప్పిస్తాను? ఒక 20-30 మంది ఒక్కసారి అడిగితే నేను ఎలా ఇప్పిస్తాను కార్పొరేట్ సెక్టర్ అది? అలా అనేసి ఇప్పించిన వాడు కూడా ఒక డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, కానీ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, అటువంటి ఫీలింగ్ కూడా నేను చేయను. ఫ్రీగా వితౌట్ సింగిల్ పై అదృష్టం ఉండే వాడికి నేను ఇప్పిస్తా. అందుకే నేను ప్రతి నెల ఒక లక్కీ డ్రా తీస్తున్నా. అలా వెళ్ళిపోద్ది నా రిఫరెన్స్. ఆ గెలిచిన మనిషి అమ్మాయి అయినా అబ్బాయి అయినా అలా వెళ్ళిపోద్ది వాళ్ళ భవిష్యత్. మీరు అనుకోవచ్చు సార్ అలా అయితే సార్ కష్టం అని. ఎంతమందికి నేను సాల్వ్ చేయాలి? ఒక 40-50 వేలు జనాల కార్పొరేట్ సెక్టర్ కావాలని కూర్చుంటే నా సర్కిల్లో నా యూట్యూబ్ లో మాక్సిమం అందరూ కుర్రోలే, అమ్మాయిలు అబ్బాయిలు, జాబ్ హోల్డర్స్ ఎక్కువ మంది. బిగ్ బాస్ చూసి వచ్చిన వాళ్ళు, ఇంకో కొందరు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఇంకా మాక్సిమం నాకు చెప్పాలంటే 60-70% కుర్రోలే. అంటే కుర్రోలు అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిపి యంగ్ ఏజ్ వాళ్ళే. కెరీర్ కోసం మాట్లాడతాను కాబట్టి సార్ జాబ్ కోసం కంటిన్యూగా ఒకసారి అడుగుతుంటారు. కార్పొరేట్ సెక్టర్ లో ఇదే ప్రాబ్లం అండి. మీరు మీ రిలేటివ్స్ కూడా రిఫరెన్స్ ఇవ్వట్లేదు అంటే ఇదే ప్రాబ్లం. మీరు ఫ్యూచర్ లో క్రికెట్ చేస్తారా లేదా సెకండరీ నానా? నీ వల్ల ఏదో డ్యామేజ్ అయిందా, ఏదో ప్రాపర్టీ డ్యామేజ్ అయిందా, నీ వల్ల ఎవరికో తలనొప్పి వచ్చిందా, నీ వల్ల ఏదో ల్యాప్టాప్ పాడైపోయిందా, నీ వల్ల ఏదో ఒక అమ్మాయితోటి పాపం తెలుసో తెలియకో మిస్బిహేవియర్ అయిపోయిందా, అది తెలీదు. కానీ ఎప్పుడొకప్పుడు జీవితాంత కాలం నీ ఐడి కార్డుతో పాటు రిఫండ్ బై సో అండ్ సో పర్సన్ అంటే వాడు ఐడి కార్డు కూడా ఇన్వాల్వ్ అవుతుంది. నువ్వు చేసే కిరికిరికి వాడు కూడా బలి అవుతాడు. ఇది మాత్రం ఫ్యాక్ట్. ఇది జరిగింది కాబట్టి చెప్తున్నా. అందుకే చుట్టాలైనా సొంత రిలేటివ్స్ అయినా ఎవరికి టు బి ఫ్రాంక్, అరే నేనుండే చోట, నేనుండే సర్కిల్లో, నేనుండే అపార్ట్మెంట్ లో చాలా మంది అడుగుతారు నాకు. నేను ఎవరికి రిఫరెన్స్ ఇవ్వనా? ఎవరికి రిఫరెన్స్ ఇవ్వను. రిఫరెన్స్ ఇస్తే అది వాల్యుబుల్ అవ్వాలి. వాల్యుబుల్ అవ్వకుండా ఆడుతూ పాడుతూ చేసి లేజీగా చూసి ఆడి నుంచి ఏ ఇంప్రూవ్మెంట్ లేకుండా, వాడి కంపెనీకి ఏ లాభం లేకుండా, వాడి పర్ఫార్మెన్స్ ఏ పెద్దగా పుడింగ్ లాగా లేకుండా, ఏమి చేయకుండా అటువంటి అనవసరం ఏంటంటారు, ఒక సామెత ఉంటుంది కదా, అధికారం ఏమంటారు అది, అనుభవం లేని వాడికి అధికారం ఇస్తే అలా ఉంటుంది అనేసి. అది అందుకే నేను ప్రతిసారి లక్కీ డ్రా తీసినప్పుడు మనసులో కోరుకుంటా, అదృష్టం ఎవరికైతే రావాలో బాగా నీడు వాళ్ళకి, ఇది కాకపోతే ఇంకేమీ లేదు అనుకున్న వాళ్ళకి రావాలి. 10-20 లక్షలు అప్పు ఉండే మనుషులకి రావాలి. తీరిపోది ఒక 6 నెలల్లో. అది కార్పొరేట్ సెక్టర్. అది కాకుండా ఒక కంపెనీ నాతో కొలాబరేట్ అయింది ఈ మధ్యన. అలా ఆన్ సైట్ అంటున్నారు. నాకు ఎందుకో ఈ ఫ్రెండ్షిప్ డే కదా అనేసి ఒక్క ఆన్ సైట్ ప్రాజెక్ట్ ఇప్పిస్తా. ఇద్దరు తీస్తున్నా, ఇద్దరు ముందే కమిట్ అయ్యాను, ఇద్దరు రాబోతున్నారు. ఇద్దరులోని ఒకడు ఆన్ సైట్ వాడు రాబోతున్నారు. అంటే మేబీ మలేషియా, కెనడా ఆర్ ఆస్ట్రేలియా 3 ప్లేసెస్ లోని వాళ్ళకి ఆన్ సైట్ ప్రాజెక్ట్. యూరోప్ కావచ్చు, ఇటలీ, ఈ 4 కంట్రీస్ లో ఏదో ఒక హెడ్ క్వార్టర్ అంటే క్లయింట్ దగ్గర వెళ్ళి వీళ్ళు ప్రాజెక్ట్ లైవ్ లో చేయాలి. సాఫ్ట్వేర్ ఐటీకి సంబంధించిన వాళ్ళైతే మాక్సిమం చాలా యూస్ఫుల్ ఉంటుంది. అయినా సాఫ్ట్వేర్ పంపించడం నాకు ఒక 6 నెలల పని. ఏ డొమైన్ అని నేర్పించుకొని లోపల తోస్తానంటే ఒక 6 నెలలు సెట్ అయిపోతారు. ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి పర్లేదు. సో ఇంతవరకు చెప్పిన స్టోరీ ఇది. కార్పొరేట్ సెక్టర్ లో రాలేదు జాబ్ అంటే, కానీ నేను 7 కార్పొరేట్ సెక్టర్ జాబ్ ఈ వేకెన్సీ ఈ వీడియోలో తీసుకుని వచ్చానని చెప్పాను. అదేంటి సార్ కార్పొరేట్ సెక్టర్ లో ఇన్ఫ్లుయెన్స్ కావాలి కదా, రిఫరెన్స్ కావాలని అంటున్నారు, మీరు మీలా తీసుకుని వచ్చారు. చూడండి, కార్పొరేట్ సెక్టర్ కూడా డ్రైవ్ తీస్తుంది.
అర్థమైందా? డ్రైవ్ తీసినప్పుడు వాళ్ళు ఎక్కడో ప్రోటోకాల్లో రాయరు రిఫరెన్స్ నీడెడ్ అని. అక్కడికి వెళ్ళి రిఫర్డ్ బై హూమ్ అంటే వాళ్ళు చప్పించి కొట్టరు. నా కొడక నువ్వు రిఫరెన్స్ అని అడగలేదు కదా, ఇప్పుడు ఎందుకు రిఫరెన్స్ అని అడుగుతున్నావు అనేసి చప్పించి కొట్టచ్చు సార్. టర్మ్స్ అండ్ కండిషన్స్ 1-2 సార్లు మొత్తం A to Z చూసిన తర్వాత కార్పొరేట్ సెక్టర్ లోని ఎవరైనా వెళ్ళేసి ఇంటర్వ్యూ ఇస్తారు. అటువంటిది 7 కార్పొరేట్ సెక్టర్స్ జాబ్ తీసుకుని వచ్చాను. ఓన్లీ 4 ఫ్రెషర్స్ పిల్లలకి మాత్రమే. దయచేసి ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు ఇంకా ఒక పావు గంట అరగంట చూడండి, మొత్తం డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేపర్ ఫుల్ ఇంకుతో ఉన్న పెన్ మీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను డార్లింగ్స్. సీరియస్ గా ఉండే వాళ్ళు జాబ్ తీసుకుని వచ్చి ఆఫర్ లెటర్ ఇస్తున్నారు సార్, మాకు ఆఫర్ లెటర్ వచ్చింది సార్. తక్కువ మంది ఇస్తున్నారు, అదే నా బాధ. ఇంతమంది యూట్యూబ్ చూస్తున్నారు, ఒక్కొక్క వీడియో 2,000, 6,000, 7,000, 10,000 వెళ్తుంది. జాబ్ అంటే 2-3 చూపిస్తున్నారు ఆఫర్ లెటర్ అంట, మిగతా అంతా బటన్ బ్యాచా? కాస్త మీరు కూడాను చెప్పినట్టు ప్రాసెస్ చేస్తే మిగతా వాళ్ళకి వచ్చినట్టు జాబ్ మీకు వస్తుంది. మీకు రాదేంటే మీరు ఏదైనా ఆ టైప్ కాదు కదా. మీకెందుకు రాదు స్వామి? ఇంటర్ డిగ్రీ పిల్లలు జాబ్ కొడుతుంటే మీకెందుకు రాదు? ధైర్యంగా వీడియో చూడండి, హ్యాపీగా జాబ్ అప్లై చేసుకోండి. కాస్త కెరియర్ మీద ఫోకస్ చేయండి. కెరియర్ సెటిల్ అయిపోయిన తర్వాత ఆడుతూ పాడుతూ రీల్స్ చూడొచ్చు. ఇది టైం కాదు. చాలా మంది రోడ్ మీద, పార్కుల్లో, రెస్టారెంట్ లో పిల్లలు చూస్తున్నాను, అడుగుతాం కూడా, ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటంటే సార్ డిగ్రీ అయిపోయింది సార్. మరి నెక్స్ట్ ఏంటంటే చూస్తున్నాం సార్, ఏదైనా చెయ్యాలి, ఏదైనా కోర్స్ కోసం ఆలోచిస్తున్నాం అని అంటారు. 2-3 ఫ్రెండ్స్ గ్యాదర్ అయిపోయి ఒక రీల్స్ చేయడం మొదలెడతారు. బాస్ రీల్స్ మీకు కూడి పెట్టద్దు స్వామి. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏదో మీ ఫాలోవర్స్ పెరిగిపోతారు. ఫాలోవర్స్ పెరిగిపోతే ఒక 4 పిలుస్తారు ప్రమోషన్ చేయమని. ఓకే, వయసు వచ్చాక, మొహం మీద మచ్చలు వచ్చాక మిమ్మల్ని ఎవరు పిలుస్తారు స్వామి? అర్థం చేసుకోండి. టు బి ఫ్రాంక్, యంగ్ ఉన్నారు, బాగానే ఉంది. యంగ్ లోని ఇదే యంగ్ ఏజ్ యూపీఎస్సీ కూడా చాలా మంది ప్రిపేర్ అవుతారు. రీల్స్ అందరూ బతుకు పాడు చేయట్లేదు, కానీ రీల్స్ చూడాల్సిన టైంలో రీల్స్ చూడండి. 24/7 దాంట్లో ఎంగేజ్ ఉండద్దు. ఓకేనా? నేను రీల్స్ చేసుకోలేక కాదు, నా షార్ట్స్ లాస్ట్ చూడండి. బిగ్ బాస్ కన్నా ముందు నేను మా వైఫ్ ఎంతో ఆడుతూ పాడుతూ వీడియో చేసాం. ఎక్కడ పద్ధతులు అక్కడ డార్లింగ్. అందుకే అంటున్నా, కెరియర్ ఇస్ కెరియర్. ఆడండి పాడండి, బట్ 4 ఫ్రెండ్స్ స్మార్ట్ ఫోన్ లేని టైంలోని గ్యాదర్ అయితే కెరీర్ కోసం మాట్లాడుకోరు వాళ్ళు. ఇప్పుడు ఇది ఉన్నప్పుడు 4 ఫ్రెండ్స్ ఎక్కడ కలుస్తున్నాం అయ్యా? ఎవరింట్లో వాళ్ళు బిజీ, ఏదో 24 గంటలు అసలు టైం లేని గడుపుతున్నాం. సగం టైం ఇది తినేస్తుంది అనేసి అందరికి అర్థం అవుతుంది. కానీ దీన్ని ముక్తి ఎలాగా? నేను మాట్లాడుతున్నాను, నేను కూడా కనిపించింది దీంట్లోనే కదా. 7 కార్పొరేట్ కంపెనీస్ ఇంటర్ అండ్ పీజీ లెవెల్ వరకు జాబ్లు ఉన్నాయండి, చాలా మల్టిపుల్ లొకేషన్స్ లో. కాబట్టి జాబ్ చూడండి. నేను దీనికి ఏ లింక్ ప్రొవైడ్ చేయను. జాబ్ అడ్రస్ కంపెనీ కింద స్క్రోల్ అవుతుంది. వీలైతే వీడియో పాజ్ చేసి రికార్డింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? మీకు నచ్చినట్టు జాబ్ మేము మాక్సిమం ట్రై చేస్తాం, మీకు నచ్చినట్టు జాబ్ ఇప్పించాలని. ఓకే, దానికంటే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఆన్సర్ ఇస్తారా? క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వండి. రీసెంట్ గా ఒక సినారియో జరిగింది. మీ దగ్గర 2024 లో తయారైన ఒక కేక్ ఉంది. కేక్ 2019 లో లేదా 2018 లో తయారైన ఇంకో కేక్ ఉంది. ఇప్పుడు 2024 కేకు, 2018-19 లో కేక్. మీరు ఏ కేక్ తింటారు? ముందు కాదు, ఫస్ట్ అసలు ఏ కేక్ తింటారు? 2024 కదా. ఇప్పుడు కేక్ కి మీ పాస్ అవుట్ ఇయర్ తో కన్సిడర్ చేయండి, కామెంట్ చేయండి. 2024 మీరు హెచ్ఆర్ఐ ఉంటే 2024 వాడికి మీరు జాబ్ ఇప్పిస్తారా? 18-19 లో పాస్ అయ్యాడు, కార్పొరేట్ సెక్టర్ లో జాబ్ చేసాడు, లేదంటే ఎక్కడెక్కడ జాబ్ ట్రై చేశాడు, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వరు, ఏ ఎక్స్పీరియన్స్ లేదు. 18-19-20 బ్యాచ్ వాడికి మీరు 2024 తో కంపేర్ చేసుకుని జాబ్ ఇస్తారా? కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది ఇంత దూరం వరకు వీడియో ఎవరు చూస్తున్నాడు. పేరు కానీ వచ్చింది అనుకోండి, వీళ్ళు వీడియో చూస్తున్నారు అనేసి కంట్లో పెట్టుకుంటే వాళ్ళకి, మిగతా వాళ్ళు కామెంట్ చేయకపోతే నాకు తెలిసిపోతుంది ఆల్తూ ఫాల్తూ బ్యాచ్ స్వైప్ చేసే బ్యాచ్ అని. ఓకే అండి, 7 జాబ్స్ స్టార్టింగ్ విత్ చెప్పాను కదా ఆల్రెడీ కార్పొరేట్ కంపెనీస్, కాబట్టి పెన్ పేపర్ పట్టుకోండి. స్టార్టింగ్ ఫ్రమ్ ఇప్పుడు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఫస్ట్ జాబ్ ఏంటంటే సదర్లాండ్. దిస్ ఇస్ కంపెనీ. జన్పాక్ చెప్తాను. సదర్లాండ్ ఓపెన్ అయిపోయింది కాబట్టి సదర్లాండ్ కోసం చెప్తున్నాను. 25th జూలై నుంచి 3 ఆగస్టు వరకు, అంటే శనివారం వరకు 10 నుంచి 2 వరకు సదర్లాండ్ కంపెనీలోని ఇంటర్వ్యూస్ ఉన్నాయండి. హెచ్ఆర్ కాంటాక్ట్ నంబర్ సంతోషి. ఇది ఫోన్ నంబర్. ఫోన్ చేసి డిస్టర్బ్ మాత్రం చెయ్యొద్దు. అడ్రస్ మాత్రం ఇది కనిపిస్తుందా? అడ్రస్ అండ్ హెచ్ఆర్ నంబర్ కనిపిస్తుందా? ఓకే అండి. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే 150 మంది కావాలి. హైదరాబాద్ ఈజ్ లొకేషన్. కస్టమర్ సపోర్ట్, సెమీ వాయిస్, చాట్ ప్రాసెస్, వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ జాబ్ అండి. మెయిల్ సపోర్ట్, ఇంటర్నేషనల్ ప్రాసెస్, వెబ్ చాట్, ఈమెయిల్ ప్రాసెస్, చాట్ ప్రాసెస్ కూడా ఉంది. హ్యాపీగా కొంచెం టైపింగ్ స్పీడ్ మంచిగా ఉండే వాళ్ళు ఈజీగా అప్లై చేసుకోండి. 150 వేకెన్సీస్ ఉన్నాయి. 0 to 3 years వరకు దీనికి ఎలిజిబిలిటీ. హైదరాబాద్ ఇస్ లొకేషన్. సో కావాల్సింది ఏంటంటే ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ కావాలి, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ దీనికి వ్యాలిడ్. అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఇంటర్ వాళ్ళు డైరెక్ట్ ఇంటర్ రాసుకుని వెళ్ళకండి. పర్సూయింగ్ డిగ్రీ అని రాసి వెళ్ళండి. ఓకేనా? 24/7 ఇస్ షిఫ్ట్. 5 వర్కింగ్ రోజులు అండి. 5 రోజులు పనిచేయాలి. 2 వీక్ ఆఫ్స్. సెక్సీ కదా? నీడ్ ఇమీడియట్లీ జాయినింగ్. వెంటనే జాయిన్ అయిన వాళ్ళు కావాలి. వీడియో మధ్యలో కంట్లో ఏదో పడింది దరిద్రం. కాకపోతే నేను ఒకటే షార్ట్ లో చేస్తాను వీడియో మధ్యలో, ఇంకోసారి స్కిప్ చేయడం కూడా నాకు ఉండదు. నో వర్చువల్ ఇంటర్వ్యూస్ అవైలబుల్. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కావాలి. అవుట్ ఆఫ్ స్టేషన్ నాట్ ఎలిజిబుల్. బయట స్టేషన్ వాళ్ళ ఎలిజిబుల్ కాదు. కంపెనీకి 25 kilometers సరౌండింగ్ లోనే ఉంటే వాళ్ళు క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్వ్యూ రౌండ్స్ ఏంటంటే హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఆపరేషన్స్ రౌండ్ ఉంటుంది. హెచ్ఆర్ సంతోషి. రేపు వెళ్ళండి ఇంటర్వ్యూ. మీకు ఓకే దగ్గరలో అయితే 10 AM to 2 PM వరకు ఉంది. రెజ్యూమే, హార్డ్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు కావాలి. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్. మీకు కోవిడ్ వ్యాక్సినేషన్ అయింది కదా, ఆ సర్టిఫికేట్ మీకు మస్ట్ అండ్ షుడ్ గా కావాలి. సో అండ్ సో సదర్లాండ్ ఈజ్ ద అడ్రస్. సో బీపీఓ కాల్ సెంటర్ లోని వాయిస్, సెమీ వాయిస్, హై వాయిస్ టోటల్ గా ఉంది. ఫుల్ టైమ్ జాబ్. శాలరీ నాకు ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ నాకు తెలిసిన శాలరీ సదర్లాండ్ లో చాలా బాగానే ఉంటది. కాబట్టి దోస్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్, మీరు ఈ కంపెనీకి హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. మిస్ అవ్వకండి. ఛాన్సెస్ చాలా తక్కువ వస్తాయి కాబట్టి ప్యాకేజ్ కూడా బాగుంటుంది. 5 రోజులు పని చేయాలి. క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఆడుతూ పాడుతూ రీసెంట్ గా పాస్ అవుట్ అయిన వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, ఇది సదర్లాండ్ కోసం. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ మా జన్పాక్ వాక్ ఇన్ డ్రైవ్ ఆన్ 30th July. 30 తారీఖున హెచ్ఆర్ఓ పొజిషన్ కోసం జన్పాక్ వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఒకే పొజిషన్ ఇచ్చారు కానీ మల్టిపుల్ క్యాండిడేట్స్ వస్తారు కాబట్టి 30 తారీఖున మార్నింగ్ 11:30 నుంచి 1 PM వరకు ఉన్నాయండి. సో అండ్ సో ఇస్ ఏ హైదరాబాద్ జన్పాక్ కంపెనీస్ లొకేషన్. BPO, payroll, telecaller, semi voice, HR operation, voice process, HR, BPO, inbound, voice, లీవ్ మేనేజ్మెంట్ అండ్ హెచ్ఆర్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇదంతా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లోనే ఉన్న వేకెన్సీస్ కోసం. దీనికి కావాల్సింది ఏంటంటే ఎక్స్పీరియన్స్ 0 to 1 years ఎక్స్పీరియన్స్ కావాలి, పర్లేదు. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ షిఫ్ట్ లోనే ఫ్లెక్సిబుల్ అయిన వాళ్ళు కావాలి. బీకామ్ గ్రాడ్యుయేట్, గుర్తుపెట్టుకోండి. బీకామ్ పాస్ అవుట్ ఇయర్ మెన్షన్ చేయట్లేదు. బీకామ్ గ్రాడ్యుయేట్, ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. ఓన్లీ MBA ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. మా దరిద్రం. MBA మాత్రం పిల్లలు ఎంతమంది నాకు అడుగుతున్నారు, MBA వెళ్ళండి అయ్యా జన్పాక్ లోని. మీ జాక్పాట్ మారిపోద్ది. కార్పొరేట్ కంపెనీ ఇది. ఓకేనా? రిలివెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం పేరోల్ కావాలి. పేరోల్ ప్రాసెసింగ్, కన్సల్టింగ్, పేరోల్ ఆపరేషన్స్, పేరోల్ ఇంప్లిమెంటేషన్ కావాలి. గుడ్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ ఇన్ అనలిటికల్ స్కిల్స్ కావాలి. బీకామ్ ఫ్రెషర్స్ నాట్ ఎలిజిబుల్. మినిమం మ్యాక్సిమేషన్. ఓకే. ప్లీజ్ క్యారీ బిలో 3 copies ఆఫ్ అప్డేట్ రెజ్యూమే. 3 copies కావాలి. 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు ఉండాలి. 2 copies ఆఫ్ ఆధార్ కార్డ్ జెరాక్స్ కాపీ కూడా కావాలి. ఇదంతా పక్కన తీసుకుని వెళ్ళండి. ఇంకోసారి చెప్తున్నాను. 3 copies ఆఫ్ యువర్ రెజ్యూమే 3 copies ఉండాలండి. 3 copies ఆఫ్ యువర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉంటాయి కదా, అది ఉండాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు ఉండాలి. ఎవరికి ఇచ్చకండి ఆ ఒరిజినల్ ఆధార్ కార్డు. ఆధార్ కార్డు లాంటిది డూప్లికేట్ తయారవుతుంది. అది కూడా కాపీలు తీసుకుని వెళ్ళండి. ప్రింట్అవుట్ కాదు, ఒరిజినల్ కావాలి. 2 copies ఆఫ్ జెరాక్స్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డు కావాలి. ఓకేనా?
and MBA finance is a situation HR human resource చెప్పాను కదా హ్యూమన్ రిసోర్స్ HR డిపార్ట్మెంట్ లోనే ఇది కావాలి జాబ్. సో హైదరాబాద్ లో జన్పాక్ కంపెనీకి సోల్స్ వేకెన్సీస్ 30 తారీఖున 11:30 నుంచి 1 PM వరకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి. లొకేషన్ మీకు ఆల్రెడీ నేను చూపించాను. ఈ లొకేషన్ కి వెళ్ళిన వాళ్ళు దర్జాగా కళ్ళు మూసుకొని హ్యాపీగా నవ్వుతూ స్మైల్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా? జన్పాక్ ఈజ్ ద సెకండ్ జాబ్. 2 చెప్పిస్తాను కదా, 3వది చెప్తున్నా. చూడండి, మీకోసం అంత కష్టపడుతున్నాను. దయచేసి కాస్త ఇంటర్వ్యూకి వెళ్ళేసి జాబ్ తెచ్చుకోండి. ఇక మీ పేరెంట్ లాగా అడుగుతున్నాను నేను. దిస్ ఈస్ ద కంపెనీ మెగా వాక్ ఇన్ ద ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. దిస్ ఈస్ ద కంపెనీ 29th జూలై నుంచి 2 ఆగస్టు వరకు 9:30 నుంచి మార్నింగ్ 5:30 ఈవినింగ్ వరకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి. షీ ఈస్ ద HR నంబర్. చెన్నై ఇస్ ద లొకేషన్. అరే బాబు రమ్మన్నాడు సోని అంటే చెన్నై లొకేషన్ అమ్మా, ఇది హైదరాబాద్. స్కిప్ చేయొద్దు. మీ సర్కిల్లోని ఎవరైనా తమిళ అమ్మాయి ఉంటే, తమిళ అబ్బాయి ఉంటే వాళ్ళకి కాస్త ఫార్వర్డ్ చేసి ఆ రుణం తెలుసుకోండి. సో ఆ తమిళ అని స్కిప్ చేసడం కాదు. తమిళలో ఉంటారు కదా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, ఓ నీ ఆడ సొల్లంగ్ ఆ టైప్ ప్లీజ్. ఓకేనా? 0 వేకెన్సీస్ వచ్చి 0 ఎక్స్పీరియన్స్ కావాలి. 50 వేకెన్సీస్. చెన్నై ఇస్ ద లొకేషన్. బా జీతం బాగా ఇచ్చాడే. 2.34 lakhs plus 25K వాయిస్ స్కిల్స్ అలౌన్సెస్. బా 24,000 వాయిస్ ప్రాసెస్ వాడికి ఇస్తున్నారు. ఏంటంటే 50 పొజిషన్స్ ఉన్నాయి. US హెల్త్ కేర్ వాయిస్ ప్రాసెస్ లో జాబ్ అండ్ అన్ని ఉన్నాయి. 29th నుంచి 2 వరకు, మండే నుంచి, ఈ రోజు నుంచి శుక్రవారం వరకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి. మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 6 వరకు. హరి నంబర్ HR. సో అతని ఇంకో నంబర్, 2 నంబర్స్ అయితే ఇచ్చారు. సో లొకేషన్స్ లో ఉంది. ఫెసిలిటీస్ చెప్తాను. గ్రాడ్యుయేషన్ ఇస్ మ్యాండేటరీ 2021 నుంచి 2024 వరకు. పాస్ అవుట్ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ 2024. దో ఆర్ ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్ కెన్ అప్లై. ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు 2024 బ్యాచ్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మంచిది. PG, BE, BTech, డిప్లొమా ఆర్ ఎలిజిబుల్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. బాబు టెక్నికల్ వాళ్ళు, BE, BTech వాళ్ళు ఎలిజిబిలిటీ దీనికి కాదు. వాయిస్ పనిచేస్తుందా? పనిచేస్తుంది. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పికప్ అండ్ డ్రాప్. సూపర్. విల్లింగ్ టు వర్క్ ఇన్ ఈవినింగ్ అండ్ నైట్ షిఫ్ట్. ఓకే, 5 రోజులండి శనివారం సెలవట. విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఓకే, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగుండాలి. ప్లీజ్ క్యారీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్. అందరూ అడిగినట్టు అడుగుతున్నాడు. బాగానే ఉంది, కొత్తగా ఏంటి లేదు దీంట్లోని. సో ఇది నంబరు, ఇది HR కి. ఇది నాది 3వ కంపెనీ కోసం డీటెయిల్స్. 4వ కంపెనీ ఏంటబ్బా? ఇది వెస్ట్ బెంగాల్ అండి. స్కిప్ చేయకండి. బెంగాలీస్ ఉంటారు కదా, బాయ్ ఫ్రెండ్లు, అక్క, ఆంటీలు, అంకులు, వాళ్ళకి కాస్త ఫార్వర్డ్ చేయండి. చూడండి, ఒకటి చెప్తున్నా, ఒక వేకెన్సీ మీకు కాకపోయినా ఒక కంపెనీ వాడు ఎటువంటి ఓపెనింగ్స్ తీసుకొని వస్తున్నాడు, అది కాస్త నాలెడ్జ్. టీవీ చూస్తారు, అన్ని న్యూస్ మీ రిలేటెడా కాదు కదా, కానీ చూస్తారు కదా. అలాగే ఒక వెస్ట్ బెంగాల్ నుండో, ఒక చెన్నై నుండో, ఒక వేరే ప్లేస్ నుండో ఏ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఏ కంపెనీ వాళ్ళు ఎలాంటి ఓపెనింగ్స్ తీసుకుని వస్తున్నారు, కాస్త మీరు కూడాను ఆలోచించాలి. అర్థమైందా? వెస్ట్ బెంగాల్ ఓపెనింగ్ 30th జూలై 10 నుంచి మార్నింగ్ 3 వరకు, పొద్దున 10 నుంచి సాయంత్రం 3 వరకు ఓపెనింగ్స్ ఉన్నాయి. పటేల్ ఈస్ ద HR. So and so is the Kolkata, West Bengal. So and so is the address and this is the company. 0 to 5 years, 5 year locations కావాలి. Guwahati, West Bengal. 2.4 lakhs per annum. Sales department, pest control or agricultural sales, B2C sales, sales in marketing, direct selling, sales in department ki sambandhinchina openings andi. Candidates to strong communication skills in local language. Bengali, Hindi and English are preferable. Sales executive role kosam male and female opportunities are welcome. Okay na? Kindly carry your updated resume to be built in format to. Okay, updated resume వాళ్ళకి కావాలి. హౌరా, నార్త్ కోల్కతా, న్యూ ఎయిర్పోర్ట్ అండ్ గువాహటి లొకేషన్స్ కి కావాలి. సో అండ్ సో సేల్స్ అండ్ డిపార్ట్మెంట్, బిజినెస్ డెవలపర్, సేల్స్. ఓకే, ఎనీ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై ఫర్ రోల్ ప్రిఫరబుల్ ఇన్ BSc కెమిస్ట్రీ, బయాలజీ అండ్ అగ్రికల్చర్. సేల్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమం 2 years ఇన్ డైరెక్ట్ సేలింగ్ కావాలి. ప్రిఫరబుల్ ఎక్స్పీరియన్స్ మినిమం 2 years ఇన్ హోమ్ ప్రొడక్ట్స్ కోసం కావాలి. ఫీల్డ్ సేల్స్, ఇండివిజువల్ కన్స్ట్రక్టర్ రోల్, ఎక్స్టర్నల్ రోల్. ఇదంతా నేను రాస్తాను అబ్బా. సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్ అంటే నాకు పెద్ద తలనొప్పి. ఇవంతా రాస్తాను. మీ కోల్కతాలో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఆంటీ, అంకల్ ఉంటే చూడండి.
ఒకసారి కొన్ని వేకెన్సీస్ బోర్ కొడతారు స్వామి. 6 గంటల నుంచి ఆగుతున్నా మీకోసం, మీరేవో జాబ్ తెచ్చుకోరు. ఓకేనా? గ్లోబల్ క్యాపిటల్ సో అండ్ సో కంపెనీ టాలెంట్ అక్విజిషన్ టీమ్ లో నాన్న హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో జాబ్. న్యూ ఢిల్లీ ఇస్ ద లొకేషన్. స్కిప్ చేయకండి. 27 తారీఖు నుంచి 31. నాన్న న్యూ ఢిల్లీ నాన్న, చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ, చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుసా. 27 తారీఖు ఈ రోజు నుంచి 31 వరకు ఓపెనింగ్స్ ఉన్నాయండి. దీనికి కావాల్సిన న్యూ ఢిల్లీ సో అండ్ సో లొకేషన్ 0 to 3 years. ఒక వేకెన్సీ ఉన్నాడు కానీ చాలా వేకెన్సీస్ ఉంటాయి. ఎంబీఏ ఫ్రెషర్స్ కావాలి. టాలెంట్ అక్విజిషన్ టీమ్ అంటే మన హెచ్ఆర్ డిపార్ట్మెంటే. సో అండ్ సో ఇస్ ద లొకేషన్ కొంత కింద స్క్రాచ్ చేస్తున్నాను. క్వాలిఫికేషన్ ఎక్కడ చూపించాడబ్బా? క్వాలిఫికేషన్ అట్లా ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఒకవేళ కంపెనీ హెడ్ ఆఫీస్ ఏమో మహారాష్ట్ర ముంబైలో ఉంది, న్యూఢిల్లీ బ్రాంచ్ కి కావాలన్నమాట. దిస్ ఈస్ ద ఈమెయిల్ ఐడి. ఈ ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ చేయండి. క్యాండిడేట్స్ ఏమైనా రెజ్యూమ్ పెట్టండి, ఒకవేళ పెట్టాలనుకుంటే రెజ్యూమ్ పెట్టండి. కోల్కతాలో ఉండేవాళ్ళు, న్యూఢిల్లీ ఉండేవాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, ఎన్ని గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఓకే, గ్రాడ్యుయేట్ కూడా అడిగారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా అడిగారు. కాబట్టి న్యూఢిల్లీలోనే ఉండేవాళ్ళు తెలుగు వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే దయచేసి మీ లవర్స్ కైనా ఎవరికైనా రిఫర్ చేయండి. ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ గ్రాడ్యుయేట్ టాలెంట్ అక్విజిషన్ టీమ్, నేను ఉంటున్నాను కదా టాలెంట్ అక్విజిషన్ టీంలోని, ఆ టీంలోని ఆ డిపార్ట్మెంట్ లో జాబ్ చాలా బాగుంటుంది అండి. టీం చెప్పాలంటే మంచిగా ఉంటుంది, పాలిటిక్స్ ఉండదు, ఎవరి పనిలో వాళ్ళు బిజీ. అర్థమైందా? సో దిస్ ఈస్ ద 4th, 3rd జాబ్ ఓపెనింగ్. నెక్స్ట్ ఇంకేమన్నా 2 ఉన్నాయి. విఎక్స్ఎల్ అర్జెంట్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్. నాన్ వాయిస్ జనాలు కావాల్సింది నాన్ వాయిస్. 27 తారీఖు నుంచి 5వ తారీఖు వరకు హైదరాబాద్. వావ్ డార్లింగ్స్, 10 o'clock నుంచి మార్నింగ్ 3 o'clock వరకు. సోమవారం 5వ తారీఖు ఆగస్టు వరకు ఉంది, వచ్చే సోమవారం వరకు ఉంది. సో అండ్ సో ఈస్ ద అడ్రస్. 0 to 5 years is the experience. 70 వేకెన్సీస్ ఉన్నాయి. 2.3 to 3 lakhs వరకు ప్యాకేజ్ ఉంది. బ్లైండెడ్ ప్రాసెస్, కస్టమర్ సపోర్ట్, బీపీఓ కస్టమర్ సపోర్ట్, నాన్ వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్, సెమీ వాయిస్, నాన్ వాయిస్, బీపీఓ, నాన్ వాయిస్, ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్, మెయిలింగ్ ప్రాసెస్, ఫ్రెషర్స్. చాట్ ప్రాసెస్ కోసం కంప్లీట్ గా ఉంది కాబట్టి మీకు మెయిల్ అమెరికా వాళ్ళతో ఫస్ట్ చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఆడుతూ పాడుతూ చాటింగ్ లో చేసుకుని జాబ్ ఇది శుభ్రంగా. సో మినిమమ్ 2 years గవర్నమెంట్ ఎడ్యుకేషన్, 2 years ఎడ్యుకేషన్ మినిమం ఉండాలి. 40 words per minute టైపింగ్ స్పీడ్ ఉండాలి. 90% అక్యురసీ ఉండాలి. ఇంటర్వ్యూ కోసం ఏం కావాలంటే చాట్ సిమ్యులేషన్, చాట్ ప్రాసెస్ కోసం ఏదో ఇంటర్వ్యూ ఉంటుంది, అది కావాలి. ఓపీఎస్ ఏదో ఎగ్జామ్ ఉంటుంది, హెచ్ఆర్ ఉంటుంది, అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది, ఇంగ్లీష్ గ్రామర్ అండ్ టైపింగ్ మీద. ఓకేనా? రెజ్యూమ్, ఆధార్ కార్డు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ప్లీజ్ వాక్ ఇన్ బిలో మెన్షన్డ్ ఏరియా. సో అండ్ సో ఏరియాకి మీరు సో అండ్ సో డేట్ అండ్ సో అండ్ సో టైం ముహూర్తం. 1998 లో కంపెనీ తయారు చేస్తారండి, పెద్ద కంపెనీ పర్లేదు. సో ఈ కంపెనీకి ఎలా ఉన్నాలో శుభ్రంగా రెడీ అయిపోయి సో అండ్ సో అడ్రస్, సో అండ్ సో పొజిషన్ కి కావాల్సిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అని పట్టుకొని వెళ్ళండి. లాస్ట్ 7వ జాబ్, లాస్ట్ జాబ్, ఉప్పల్. హైదరాబాద్ లో ఉప్పల్ రింగ్ రోడ్ ఎంతమంది ఉంటారు స్వామి? హైదరాబాద్ లోని 24/7 ఇమీడియట్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ 24/7. ఈ రోజు 29th నుంచి 2nd August వరకు సో అండ్ సో అడ్రస్ లోని లొకేషన్ లోని జాబ్స్ ఉన్నాయి. మిడ్ నైట్ షిఫ్ట్ యాజ్ వెల్ అట. రొటేషనల్ యూఎస్ షిఫ్టింగ్, మిడ్ నైట్ షిఫ్ట్ ఉంటుంది, 5 working days ఉంటుంది, 2 రొటేషనల్ ఆఫ్ ఉంటుంది. 150 వేకెన్సీస్ కావాలి. 0 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ లోని దీనికి ఆఫీస్ ఉంది. 2 to 2.5 lakhs to 3.25 lakhs ప్యాకేజ్ ఉంది. అండ్ సో ఇమీడియట్ జాయినింగ్, హై వాయిస్ ప్రాసెస్ లో ఉండే వాళ్ళు కుర్రోలు కావాలి. ఓకేనా? ఇది మొత్తం అంతా డిస్క్రిప్షన్ పక్కన పెడతాను. మొత్తం అంతా A to Z మీరు ఒకసారి కంప్లీట్ గా చూసుకోండి. అండ్ హ్యావింగ్ 23 kilometers సరౌండింగ్ లోనే మీరు ఉండాలి.
విత్ ఇన్ 30 candidate attend ఇంటర్వ్యూ విత్ ఇన్ 30 days ఆర్ నాట్ ఎలిజిబుల్. 30 days లోపల ఇంకోసారి మీరు సెకండ్ అటెంప్ట్ కి కంపెనీలో మీరు ట్రై చేయడానికి ఆప్షన్ లేదు. 24/7 ఈజ్ కంపెనీ. హైదరాబాద్ మంచి కంపెనీ, ఆల్రెడీ నాకు తెలిసిన కంపెనీ కాబట్టి. సో దిస్ ఈస్ ద వర్క్ 7 కార్పొరేట్ కంపెనీస్ లోని మీరు హ్యాపీగా ఇంటర్ అండ్ డిగ్రీ వాళ్ళు ఆడుతూ పడుతూ నాన్ వాయిస్ చాట్ ప్రాసెస్ జాబ్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఈజీగా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా అండ్ చెన్నై పక్కన పెడితే హైదరాబాద్ లో కంటిన్యూ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. వెళ్ళిన వాళ్ళు శుభ్రంగా వెళ్ళండి. ప్యాకేజ్ కూడా బాగుంది కాబట్టి హ్యాపీగా వెళ్ళి ట్రై చేయండి. 4వ తారీఖున గుర్తుపెట్టుకున్న రోజు 4వ తారీఖున ఆగస్ట్ 4th ఆగస్ట్ 4th హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రోజు ఇద్దరు ఈ ఒకరు కాదు ఇద్దరికి దశ మారే ఇంటర్వ్యూ లేని ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ ఉన్న పెద్ద ఫార్మాలిటీ ఇంటర్వ్యూ ఉంటుంది అక్కడ. నేను రిఫరెన్స్ ఇస్తున్నాను కాబట్టి ఎటువంటి కార్పొరేట్ సెక్టర్ లో నేను టాప్ లెవెల్లో జాబ్ 4th ఆగస్టున నేను లక్కీ డ్రాలో తీసుకున్న ఇద్దరు పేరు వాళ్ళకి వస్తుంది. సబ్స్క్రైబ్ చేయలేము, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా రావచ్చు, మీ అదృష్టం, మీ ఎవరు చెప్పలేము. మీరు అంటున్నారు సార్ నేను ఎంత ట్రై చేసినా చెప్పండి సార్, 1,00,000 సారి మీరు స్క్రోల్ చేసిన నా పేరు రాదు. ఓరే బొంగులో నా పేరు గ్యారంటీ నేను ఇవ్వట్లేదు, నీ పేరు వస్తుందని గ్యారంటీ ఎవరు ఇస్తాడు? మరి తలకు మాసం క్వశ్చన్లు అడుగుతారు కానీ నా పేరు ఎంత ట్రై చేసిన రాదు. నా పేరు నాకు రాదు స్వామి, నా పేరులో స్క్రోల్లో పెట్టుకున్నా నా పేరు వచ్చేస్తాను గ్యారంటీ నాకు ఉందా? నా పేరు రాలేని డౌట్ లో నీ పేరు ఏంటి వస్తుంది? సో ఇటువంటి డ్రామాలు పక్కన పెడితే హ్యాపీగా ఫుల్ ఫ్లెజ్డ్ గా 4th of August కోసం వెయిట్ చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ రేపటి నుంచి నేను తీసుకుని వస్తాను మీ అందరికి వస్తుంది లైవ్ గా. సో ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు మీ కాంటాక్ట్ నంబర్ ఈ వాట్సాప్ నంబర్లకి చేయండి. ఎందుకు చేయమంటారు అని చెప్తాను. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. హాయ్ అని పెట్టి సో అండ్ సో మీ పేరు మీ లొకేషన్ పెట్టండి. ఈ నా వాట్సాప్ నంబర్. ఇంతవరకు చూసిన వాళ్ళకి ఈ బంపర్ ఆఫర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.